నడుం కట్టి, లేదా ప్రపంచంలో ఏవో లోక విషయాల గురించి, ఉద్యోగాలు మొదలైనటువంటి ఎక్కడెక్కడ ఎవడెవడు ఇస్తున్నాడు, ఎంతెంత ఉన్నాయి, వాటిలో స్టాటిస్టిక్స్ మీరు తిరిగారా? ఎందుకంటే నీకు ఇంత జీతం ఉద్యోగం కావాలంటే ఇంత ఫీజు అవుతుంది అని వ్యాపారం అవుతుంది. వాటి మీద తిరిగారా వాడు మీరు కలిసి? అంతే కదా. ఇప్పుడు పోర్ట్లో ఉద్యోగం కావాలని అనుకోండి, దళారీలు ఉంటారు కదా. అంటే ఏదన్నా సరే కమర్షియల్గా కొరమండల్లో ఉద్యోగం కావాలనుకోండి, మొట్టమొదట ఫలానా చోట మీ పేరు రిజిస్టర్ చేయించుకోండి. ఇదే వీళ్ళందరితో పాటు భాగస్వామిగా పనిచేసేవా? రిజిస్టర్ చేయించుకునేవాడు, అక్కడ చేసేవాడు, ఇక్కడ చేస్తాననేవాడు, అక్కడ రేపు రండి అనేవాడు, లేదా ఈ ఆఫీసులో మీరు పేరు రిజిస్టర్ చేసుకున్నారా అని అడిగేవాడు. వీళ్ళందరూ కలిసి ఒక టీం వర్క్. అసలు ఆఫీస్ అది మనకు కనిపిస్తున్నవిగా ఆఫీసులో. ఇవి కలిసి పని చేశారా? లేకపోతే వాడి నుంచి వాడు దొంగ సొమ్ములు కొని అమ్ముతూ ఉంటే మధ్యలో అందుకుని అందించారా? దాని మీద ఆధారపడి ఉంటాయి ఈ జన్మలో మీకు ఏది ఇష్టం అనేటువంటిది. పిలవకుండా పెదవాల్టేరు చిన్నవాల్టేరు దగ్గర నుంచి యోగ సూత్రాల కోసం అని చెప్పి ఇక్కడ క్లాస్కి ఎందుకు వస్తున్నారు? ఇవాల్టిది కాదు ఇది ఇవాల్టిదే కనుక అయినట్లయితే మీకు రాకుండా ఉండటానికి కావాల్సిన బొచ్చడన్ని ప్రశ్నలు వచ్చి ఉంటాయి. ఏమని? దూరం కదా, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు కన్వేయన్స్ ఎలాగో మునగాళ్ళలాగా వస్తుంది, రాజాలాగా ప్రశ్న. బస్సు అందలేదనుకోండి, ఆ పూట ఎలాగూ అంటే రోజు పతంజలి యోగ సూత్రాల క్లాసుకి రాకుండా ఉండటానికి కావాల్సిన జస్టిఫికేషన్స్ అన్ని వాడి దగ్గర ఉంటాయి. ఏది ఇవాళే పతంజలి యోగ సూత్రాలు అంటే ఏమిటో ఐడియల్ క్యూరియాసిటీకి సినిమాకి టికెట్ దొరక్క ఇక్కడికి వచ్చిన వాడు ఉన్నాడే, ఉంటారుగా. ఫ్లోటింగ్ పాపులేషన్ అంటారు దాంట్లో కూడా. దేవాలయానికి వెళ్ళేవాడు, అక్కడ ఏదో దేవాలయంలో పాట కచేరీ ఉందంటే వాడు తాలూకు కచేరీ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్తారు, సినిమా టికెట్ దొరకలేదు కనుక. వాడికి తాలూకు కచేరీకి పాట కచేరీకి తేడా లేదు, తెలియదు. అంటే వాడి పూర్వ సంస్కారాలు అంటారు అవి. దాన్ని బట్టి ఎవడికి ఏది రుచి. ఒక్కొక్కళ్ళు రామకోట్ రాస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకి ఎగతాళిగా ఉంటుంది. ఏమిటి ఏదైనా మీనింగ్లెస్గా ఎప్పుడు శ్రీరామ్ 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 అందేస్తారు. వీడి రుచి వాడికి తెలియదు, వాడి రుచి వీడికి తెలియదు. ఏమండి, కాఫీ రుచి గొడ్డుకు తెలుసా, గడ్డి రుచి మనిషికి తెలుసా? ఇద్దరిలో నో వన్ ఈజ్ సుపీరియర్. ఏది గొడ్డు కానీ మనిషి కానీ. కాఫీ రుచి గేదోడికి చచ్చినా తెలియదు, కానీ చొప్ప రుచి మనిషికి చచ్చినా తెలియదు. ఇద్దరు జీవాలే కానీ ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ అనుకున్న వాళ్ళు డార్వేనియన్స్ తప్ప సంగతి తెలిసిన వాళ్ళు కాదు. అంటే పిచ్చి థీరీ వాళ్ళు. ఇది హ్యూమన్ బర్త్ హైయెస్ట్ అని అనుకునేటువంటి వాళ్ళు ఎవడో బయాలజీ చదువుకున్నవాళ్ళు, డార్విన్ థీరీ చదువుకున్నవాళ్ళు, ఇలాంటి పనికిరాని విషయాలు నమ్మేవాళ్ళు ఉంటారే, వాళ్ళు నమ్మాల్సిందే. కానీ జీవరాశులన్నీ శరీరం ధరించడం బట్టి బిహేవియర్ ఉంటుంది. ఏ శరీరం ధరిస్తాయనేది దేన్ని బట్టి ఉంటుంది? ప్రీవియస్గా ఉన్న జన్మలో వాళ్ళు ఏం బిహేవియర్ చేశారో దాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా కాదనటానికి వీలు లేనటువంటి ట్రూత్స్. భారతదేశంలో మనం వీటితో అట్టే సంబంధం అక్కర్లేదు కనుకనే ఇతర దేశాల్లో క్రమంగా ఆర్జించుకుని సిస్టమటైజ్ చేసుకుంటున్నారు వాటిని. మళ్ళీ ఇంకొక 7-8 ఏళ్ళు 100 సంవత్సరాలు పోయిన తర్వాత భారతదేశం వాళ్ళు కావాలని అక్కడి నుంచి అడుక్కొని తెచ్చుకొని మళ్ళీ చదువుకోవాల్సి ఉంది. కనుక ఇవి పూర్వజన్మ సంస్కారములు అనేటువంటి శాస్త్రం అత్యద్భుతమైనటువంటి శాస్త్రం. కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ అంటే మనం లక్షల జన్మలు ఎత్తుతూ ఉండగా జరుగుతూ ఉన్నటువంటి సంసార చక్రం అంటే ఎవల్యూషన్ సైకిల్ అంటేనే దాంట్లో జరుగుతున్న పూర్వాపర సందర్భాలు వైఖరులు ఉంటాయి. వాటిలలో మనని మనస్సుని ఏవి ఆకర్షిస్తాయి, ఏవి ఆకర్షించవు. ఇక్కడ భగవద్గీత పెట్టి పక్కనే కాటన్ మార్కెట్ తాలూకు నంబర్లు క్యాలిక్యులేషన్ చేసే పుస్తకం అని ఉండేది. ఓపెనింగ్ నంబర్లు, క్లోజింగ్ నంబర్లు ఉన్నాయన అంటే సాంఖ్యయోగం ఉంటుంది. దాన్ని పిచ్చిముడ కొడుకులందరూ కలిసి కనిపెట్టింది. అక్కడెక్కడో మార్కెట్లో ధర ఉంటే దాని చివరంకెని ఓపెనింగ్ అంటాడు.
సాయంత్రం ధర ఉంటే దాని చివరంకిని క్లోజింగ్ అంటాడు. అది ఇక్కడెక్కడో క్యాలిక్యులేషన్లో వస్తుందంటే అంటాడు. నమ్మకపోతే మీ మీద వాడికి కోపం. అంటే వాంటన్లీ హీ వాంట్స్ టు ఫూల్ హిమ్సెల్ఫ్, సచ్ అన్ ఇడియట్. వాడు మీరు భగవద్గీతను అది పక్కన పెడితే రోజు అది అలవాటు ఉన్నవాడు ఏది పుచ్చుకుంటాడు, అదే పుచ్చుకుంటాడు. ఎందుకంటే ఈవేళ సాయంత్రం ఓపెనింగ్ నెంబర్ ఏమిటో ఇప్పుడు తెలుసుకోవాలంటాడు. కానీ భగవద్గీత వాడు కూడా ఆ రెండు పక్కన పెడితే ఏది పుచ్చుకుంటాడు, భగవద్గీత పుచ్చుకుంటాడు. వాడికి ఎంత పిచ్చో వీడికి అంతే పిచ్చే, ఏం సందేహం లేదు. వాడు వీడిని కాదనలేడు, వీడు వాడిని కాదనలేడు. ఎగతాళి చేస్తే ఒకడొకడు పిచ్చిముడొకడు అనుకుంటారు. వాడు ఎంత అనుకుంటాడో వీడు అంతే అనుకుంటాడు, ఏం సందేహం లేదు. కాకపోతే దాంట్లోనూ దీంట్లోనూ కూడా కరేజ్ ఆఫ్ కన్విక్షన్ ఉన్నటువంటి వాడు ఉండాలి. కాటన్ మార్కెట్ కట్టేవాడు కూడా నలుగురు చూస్తూ ఉంటే కట్టకుండా పక్కన పెట్టుకునేటువంటి వాడు ఎప్పుడు కూడా ఎగతాళి చేస్తే తట్టుకోలేడు. ఎవడు చూస్తే నాకేమనే స్థితికి వచ్చిన వాడు ఉండాలి. భగవద్గీత చదివినా కాటన్ మార్కెట్నా కూడా కనీసం వచ్చే జన్మలో అయినా పనికి వస్తాడు. చూసారా? అంటే ఏమిటి? కరేజ్ ఆఫ్ కన్విక్షన్. నేను నాకు నచ్చిన పని చేస్తున్నాను, ఏం చేస్తావు చేయంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు ప్రపంచంలో. ఆ ఒక ప్రశ్న ఏంటి ప్రపంచంలో ఎవరినైనా సరే వేసిన తర్వాత అప్పుడు మీరు హ్యూమన్ బీయింగ్ కింద లెక్క, లేకపోతే అంతకుముందు సైకలాజికల్ బీయింగ్ కింద లెక్క తప్ప హ్యూమన్ బీయింగ్ కింద లెక్క కాదు. అంటే సెకండ్ బర్త్ రావాలి మీకు, కరేజ్ ఆఫ్ కన్విక్షన్ రావాలి. ఎలాగా? కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అంటే ఏంటి? నాకు నచ్చిన పని నేను చేస్తాను, దానికి నీకేమిటి అభ్యంతరం అని యావత్ ప్రపంచాన్ని నిలబడి అడిగినా ప్రశ్న సమాధానం లేనే లేదు ఎవరి దగ్గర. ఆ లేదని తెలిసిన మంచి రోజు రావాలి మీకు. అది మంచి పని మీద వచ్చినా సరే, చెడ్డ పని మీద వచ్చినా సరే. ఎందుకంటే ఈవేళ చెడ్డ పని మీద వస్తే ఈ జన్మ దీంతో వెళ్ళిపోతుంది, వచ్చే జన్మలో ఈ సంస్కారం మిగులుతుంది, మిగతా పోతాయి. అది అందుచేత ఇక్కడ వీడు చెబుతుంది ఏంటంటే సాక్షాత్కారం కావాలి, సాక్షాత్కారం చేసుకోవాలి. అంటే ఆఫీసులో ఉన్న కొలీగ్ని 30 ఏళ్ల నుంచి ఎరుగున్నట్టు ఎరుగుంటాం కాకుండా మనకు నచ్చినటువంటి కూరగాయల్ని బజార్ నుంచి కొనుక్కొచ్చి భార్యని వండమన్నప్పుడు ఎలా తీసుకొస్తామో అలా ఉండాలి. ఆ తేడా రావాలి. తేడా ఉంటుందా లేదా? చక్కగా ఉంటుంది. కుర్రవాడి పుట్టినరోజు నాడు వంట ఎలా చేస్తాం, మిగతా రోజుల్లో కూడా అలాగే చేయాలి, లేకపోతే పిండాకుడు పెట్టినట్టు ఉంటుంది. ఇంట్లో ఏదో రకంగా వండుకు తినేటువంటి వాళ్ళు ఎడం చేత్తో అన్న తినొచ్చు, కుడి చేత్తో అన్న తినొచ్చు, కాలుతో కూడా తినొచ్చు, కుక్క తిన్నట్టు. అది కాదు కదా. లేకపోతే కింద పెట్టుకుని ఇట కతుకుతూ తినొచ్చు, ఏం జీర్ణం అవదా? శుభ్రంగా అవుతుంది. కానీ దెర్ ఈజ్ ఏ ప్రొసీజర్, దెర్ ఈజ్ ఏ మెథడ్. దాంట్లోకి మనం వీ షుడ్ ఫాలో ఇన్ ఏ లైన్. అంటే మిమ్మల్ని నిన్నటి వరకు ఎరుగున్నట్టు కాకుండా ఈవేళ ఇంట్రెస్ట్తో ఎరుగుంటాం అనేటువంటిది బుద్ధిపూర్వకంగా నేర్చుకోవాలి. లేకపోతే యోగాభ్యాసానికి దమిడికి ఈ జన్మకు పనికిరాడు. అది మీకు చెబుతుంది. అయితే మంచివాళ్ళని చెడ్డవాళ్ళని కూడా ఇంట్రెస్టెడ్గా నేర్చుకోవాలి. అంటే చెడ్డవాళ్ళు అనేటువంటి వాళ్ళు యోగాభ్యాసం చేసే వాళ్ళకు ఉండాలి. ఎమర్సన్ చెప్పాడు, దేర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, దేర్ ఆర్ ఓన్లీ బ్యాడ్లీ బిహేవింగ్ పీపుల్. ఆ మాత్రం కనుతెరిపిడి పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాక్యాల్లో ఎక్కడో ఒకటి రావాలి, లేకపోతే 2 కాళ్లతో జన్మెత్తింది వ్యర్థం. కనుక యోగాభ్యాసంలోకి నిజంగా ప్రవేశించిన వాడికి బ్యాడ్ పీపుల్ ఉండరు. అందుకని ఎవరిని చూసినా వాడు ఇంట్రెస్టెడ్గానే చూస్తాడు, ఎవరితో మాట్లాడినా ఇంట్రెస్టెడ్గానే మాట్లాడతాడు. ఇంట్రెస్టెడ్గా అంటే బిజినెస్ మ్యాన్ మాట్లాడినట్లు కాదు, రండి సార్ అని చెప్పి వాడికి డ్రింకు అది ఇచ్చి కూర్చోబెట్టంటే ఏం చేత బేరం పోకుండా, అది కాదు. అది పుట్టి ఫేక్ ఇంట్రెస్ట్. అది ఇంట్రెస్ట్ దేని మీద? వాడికి వచ్చే రిటర్న్ మీద ఇంట్రెస్ట్. అది యోగాభ్యాసానికి పనికిరాదు. సూడో ఇంట్రెస్ట్, అబద్ధాలు ఇంట్రెస్ట్.
యోగాభ్యాసానికి కావాల్సిన ఇంట్రెస్ట్ ఏమిటి? మీరు ఎదుర్కొంటూ ఉంటే మీ మీద ఇంట్రెస్ట్, మీకేం కావాలన్నారో దాని మీద ఇంట్రెస్ట్, మీకు ఆకలిస్తే మీకు అన్నం పెట్టడం మీద ఇంట్రెస్ట్, నాకు ఆకలిస్తే అన్నం తినటం మీద ఇంట్రెస్ట్. ఈక్వల్లీ సిన్సియర్ అంతే. మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం మీద ఇంట్రెస్ట్. బిజినెస్ మ్యాన్ చేయలేడు ఇది. లక్షలు ఉన్నవాడైనా సరే, పెద్ద మేడలు కట్టినటువంటి వాడైనా సరే అలాగే సార్ అంటాడు గాడిదెళ్ళి. అంతేగాని మీరు చెప్పింది నాకు నచ్చలేదు ఈ పాలసీ అనడానికి హీఈస్ ఏ డాగ్, హెల్ప్లెస్ ఫెలో, అక్కడ ఏం చేయలేడు. అందుకని వీడి పేరు. అందుకని ఈ యోగాభ్యాసంలోకి వచ్చేది వాడి సందు వాడు చేసుకుంటాడు, వాడి మార్గంలో చేసుకుని ఏం చేస్తూ ఉంటాడు, సాక్షాత్కారంలోకి వస్తాడు. ప్రతి ఇన్సిడెంట్ కూడాను ప్రతి నిమిషంలో జరిగేది అది ఇన్సిడెంట్ సాక్షాత్కారంగా జరుగుతుంది. అంటే గుప్పెడితో గుప్పెడు అన్నం తీసి కుర్రవాడికి పెడుతూ ఉంటే తల్లి యోగాభ్యాసం కనుక చేయటం నేర్చుకున్నదైతే కుర్రవాడికి అన్నం పెట్టడం అనేటువంటి దాని ఏందే నిష్ట కలిగి అన్నం పెడుతుంది. కానీ పక్కావిడితో అత్తగారిని గురించి చాడీలు మాట్లాడుకుంటూ పిల్లవాడికి అన్నం పెట్టదు. చూసారా? అంటే దీన్నే జిడ్డు కృష్ణమూర్తి లివింగ్ ఇన్ ది ప్రజెంట్ అన్నాడు. చెప్పింది అదే సిద్ధాంతం చెప్పాడు. వాళ్ళు వీళ్ళు అక్కర్లేదు, ఎవరిని నేర్చుకోక్కర్లేదు, ఎవరి పుస్తకాలు చదవక్కర్లేదు, అది ఇదేను బుకాయించి దబాయించి కోతలు కోసి వాళ్ళు చెప్పినేమో వాళ్ళు చెప్పాడు. అంతకంటే ఇంకేం లేదు. జిడ్డు కృష్ణమూర్తి చేసింది. గురువులు అక్కర్లేదు, వాళ్ళు కుంటివాడి చంకల్లో కర్రలు లాంటి వాళ్ళు ఇట్లాంటి వెతవ ఓకులు దేవకులు వాగాడు. పుస్తకాలు అక్కర్లేదు, చదువుకుంటానికి ఏం చెప్పాడు, 5,000 రూపాయల ఖరీదు పుస్తకాలు సెట్ అమ్ముకుంటున్నాడు ఒక్కోడికి తిరిగి ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ. అంటే అంత పెద్దవాడైన తర్వాత గాడిద పనులు చేయకూడదు. కానీ చివరికి సిద్ధాంతం ప్రపంచానికి బోధించింది ఏమిటి? ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పినటువంటిది వాళ్ళ దగ్గర అడుక్కుని తిని వీడు చిన్నప్పుడు వాళ్ళ గోచీలు ఉతికి తుండుగుడ్డలు అంగవస్త్రాలు ఉతికి చచ్చెడి నేర్చుకునే విషయాలే వాళ్ళని తిడుతూ చెబుతున్నాడు ప్రపంచంలో. అంటే ది మోస్ట్ అట్మోస్ట్ ఫెయిత్లెస్ బీయింగ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్. తప్పు కదా? అంతకంటే నీచత్వం ఏముంటుంది అవిశ్వాసం కన్నా? ఎవరి దగ్గరైతే నేర్చుకున్నామో వాళ్ళొద్దు వీళ్ళొద్దు అంటే భగవద్గీత వద్దు, బైబుల్ వద్దు, భారతం వద్దు, రామాయణం వద్దు, పుస్తకాలు అక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు, పుస్తకాలు ఏమీ అక్కర్లేదు, చదువుకో అక్కర్లేదు, టీచింగ్ అక్కర్లేదు. అయితే 50-60 ఏళ్ళ నుంచి ఎందుకు గాడిద కూసినట్టు కూస్తున్నావు ప్రతి దేశంలోనూ వీళ్ళు లెక్చర్స్? కోపడకండి. అంటే జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలన్నీ క్షుణ్ణంగా ఈ రోజు వరకు ఆయన రాసినవి కూడా చదువుకున్నవాడిని. మీకంటే చాలా అడ్మైర్ అవుతుంది నేను. కానీ ఆ స్టేచర్లో ఉన్నవాడు అలాంటి స్కాండల్స్ బిహేవియర్ చేయకూడదు. అది మిగతా ఎవడో చేసేయంటే తప్పులేదు. అంటే నెక్స్ట్ టు డివైన్ అనే లెవెల్లో ఉన్నటువంటి వాడు చరిత్రలో చెరగటానికి వీలు లేకుండా ఉన్న స్కాండల్స్ చేయకూడదు. అది ఫర్ ఎవర్ ఆయన చరిత్ర ఉన్నంతకాలం ఈ స్కాండల్ కూడా పక్కన ఉంటుంది. ఇలా కూశాడని ప్రపంచం ఆ మాత్రం పిచ్చుకుండా కొడుకులా. కానీ శంకరాచార్య వారు చెప్పిన, వ్యాసుడు చెప్పిన, అంతకు ముందు వాళ్ళు చెప్పిన, అవే చిలక పలుకులలో జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు చెప్పిన, లివింగ్ ఇన్ ది ఎటర్నల్ ప్రెజెంట్ అది చెప్పింది. అంటే శాశ్వతమైనటువంటి వర్తమాన కాలమునందు సజీవంగా ఉండటం నేర్చుకో అన్నాడు. అది సాక్షాత్కారం అంటే. వాడెవడో పిల్లవాడిని రిక్షా దింపి తీసుకొస్తున్నారు. మీరు చూశారు, నేను చూశాను. కానీ మీరు చూడటంలో వాడిని ఇక్కడికి తీసుకొచ్చే లోపల ఆ కుర్రవాడికి కాలికి పోలియో ఉందని, ఒక కాలు ఇంకో కాలి కంటే సన్నగా ఉందని వాడు దింపుతూ ఉంటే ఆ సన్నగా ఉన్నటువంటి కాలు రెండో కాలు కన్నా పాలిపోయి పేలుగా తెల్లగా ఉందని, ఆ కుర్రవాడికి ఇలా ఎత్తుకుంటూ ఉంటే ఇక్కడ పక్కటెంకలు కనిపిస్తున్నాయని, ఇవన్నీ మీరు గమనించారు. నేను ఎవడో అక్కడ ఆటో ఆగి అందులోంచి ఎవడో ఒక కుర్రాన్ని తీసుకొస్తున్నారని సిల్హటి మాత్రం నేను చూశాను అనుకోండి. ఈ తేడాలు ఉంటాయా లేదా? ఈ రెండో వాడు చూసినట్టు చూడకుండా మొదటి వాడు చూసినట్టు చూడండి అన్నాడు.
అంటే చూచిన చూడటంలోనే ఒక క్షణమాత్రంలోనే అన్ని విషయాలు వాడికి గమనికకు వచ్చినాయి. అబ్జర్వేషన్ చేద్దామనే కోరిక కాదు వాడికి, ఆ కుర్రవాడి మీద ఉన్న సింపతి అంతే. అంటే కుర్రవాడిని కుర్రవాడిగా చూశాడు. మన కుర్రవాడా వాళ్ళ కుర్రవాడా అనేటువంటిది నశించిన తర్వాత చూస్తున్నాడు, వాడు యోగాభ్యాసం చేశాడు. అదే మన కుర్రవాడిని కనుక అయినట్లయితే ఏదన్నా పోలియో ఆసుపత్రికి తీసుకెడుతూ ఉంటే ఎట్లా తీసుకెడతామో అలా చూస్తున్నాడు వాళ్ళ కుర్రాన్ని తీసుకొస్తే. అది మనకు కొన్ని జన్మలు పోతే కానీ తెలిసే విషయం కాదు. జాగ్రత్తగా యోగాభ్యాసం చేసేటప్పుడు అది కావాలి. అందుకనే మన కుర్రవాడి మీద మనకున్నది ప్రేమ, వాడి కుర్రవాడి మీద వాడికి ఉన్నది ప్రేమ. అలా కాకుండా మన కుర్రవాడైనా సరే వాడి కుర్రవాడైనా సరే సమానంగా ఉండటం అనే స్థితి వస్తే దాన్ని పరమ ప్రేమ అన్నాడు నారదుడు. దేంట్లో? నారద భక్తి సూత్రాల్లో. అధాతో భక్తిం వ్యాఖ్యాస్యామ. భక్తి అంటే ఏమిటో చెబుతాను వినండి అబ్బాయిలు అన్నాడు. లేకపోతే భాగవతం మీ మొహం ఏం చదువుకుంటారన్నాడు అని. సా తస్మిన్ పరమ ప్రేమ రూప, అది పరమ ప్రేమ యొక్క స్వరూపము. పరమ ప్రేమ అంటే ఏమిటండి? మాకు ప్రేమ తెలుసు, మీకు తెలిసింది ప్రేమ కాదు, ఏడిచినట్టుంది నోరుమూయమన్నాడు. మీ కుర్రాడు మీద మీకున్నది అది గొడ్డు ప్రేమ, అది ప్రేమ ఏమిటన్నాడు? బీస్ట్లీ ఇన్స్టింక్ట్. పందికి పంది పిల్ల మీద ఉంటుంది, కుక్క పిల్ల మీద ఉంటుంది. అదేమిటంటారు? తల్లికి బిడ్డకి ఉన్నటువంటి బంధం కానీ ప్రేమ కాదు, అది పశుబంధం అంటారు మనకి శాస్త్రాల్లో. అంటే ది బీస్ట్లీ ఇన్స్టింక్ట్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్, అది నీకు నీ బిడ్డకి ఉంటే ఉండొచ్చు కానీ ప్రేమ కాదు. వాడి కుర్రాడైనా సరే మన కుర్రాడైనా సరే అన్న స్థితి వాడికి వచ్చిన తర్వాత కుర్రాడిని దింపుతుంటే ఎన్ని విషయాలు వాడికి అర్థమైనాయి. దాన్ని ఏమంటారు? మీ కుర్రవాడి మీద ప్రేమ వాడి కుర్రవాడి మీద ప్రేమ అనేది వెళ్ళిపోయి ప్రేమ అనేటువంటిది మిగిలింది కనుక పరమ ప్రేమ. ఏం చేత? అంతర్యామి ఎందుగల ప్రేమతో మీరు అభ్యాసం చేస్తున్నారు కనుక అప్పుడు మీరు చూస్తూ ఉన్నటువంటి ప్రతి విషయం కూడా సాక్షాత్కారంతో చూస్తారు కానీ ఊరికే కన్నులు మూసుకుని చూచింది చెవులు మూసుకుని విన్నది ఉండదు. అక్షం అంటే కన్నులు అనే అర్థమే కాకుండా పంచేంద్రియాల యొక్క ఐదు అర్థంలోనూ కూడా సాక్షాత్కారం అని వాడతారు. చూసారా? అంటే యు రిసీవ్డ్ ది ఇన్సిడెంట్ విత్ లివింగ్ ఇంట్రెస్ట్, అది సాక్షాత్కారం. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ సూత్రంలోకి వెళ్దాం. అందుకని పతంజలి సాక్షాత్కారం వలన అనేటువంటి మాట వాడుతున్నాడు ఈనాళ్ల నుంచి. మనం బోర్డు ఉపయోగించుకుంటూ బోర్డు తుడుస్తున్నాం కానీ ఈనాళ్ల నుంచి మనకు పతంజలి యోగ సూత్రాలకి బోర్డు ఉపయోగిస్తుంది అని గుర్తుంచుకుని మనం తుడుస్తూ ఉంటే సాక్షాత్కారంతో తుడుస్తున్నట్లు లెక్క. తేడా దానికి దీనికి ఉన్నదా లేదా? కమర్షియల్ మ్యాన్కి మెటీరియలిస్ట్కి ఆ తేడా తెలియదు. బోర్డు లైఫ్ రెస్టింగ్ కదండి, ఇంట్రెస్టెడ్గా తుడిచినా అన్ఇంట్రెస్టెడ్గా తుడిచినా ఒకటి అంటాడు వాడు కమర్షియల్ ఫెలో. అంతేకాదు కొన్ని సైన్స్ క్లాసుల్లో ఉన్నటువంటి టీచర్ని పిలిచి అడిగినా బోర్డుకి ఇంట్రెస్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ ఏమిటండి అంటాడు. మనుషులకు కానీ ఒకళ్ళకోళ్ళు కానీ. అంటే వాడి దృష్టిలో మనుషులు వాళ్ళ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే మోటివ్స్ అని అర్థం, లవ్ అని అర్థం కాదు. చూసారా? ప్రేమ అనేటువంటి మాట ఎంత కపటం ఎంత బూటకమైన అర్థాల్లో మనం కొన్ని వేల అర్థాల్లో వాడుతూ ఉంటాం. అసలు అర్థం తప్ప తప్పించి మిగిలిన అన్నింటిలో వాడుతూ ఉంటాం. నారదుడు చెప్పాడు సా తస్మిన్ పరమ ప్రేమ రూప. పరమ ప్రేమ ఎలా ఉంటుందండి అంటే అమృత స్వరూపాచ అన్నాడు తర్వాత సూత్రంలో. అంటే తరుగదు అన్నాడు. ఇంకటి చేతిలోంచి కింద పడ్డాడు పెట్టకూడదు. వీడు కుర్రాడితో పాటు తండ్రి దూకుతాడా? పోయి నాయనో అంటూ ఇద్దరు మెట్లు దిగుతారా? కనుక దాన్ని ప్రేమ అని చెప్పి విత్ వాట్ డర్టీ చీక్ కెన్ యూ డిఫైన్. వాడు పడ్డాడని తెలుసు, మనం వెళ్ళే లోపల బతుకుతాడో చస్తాడో డౌటు. మెట్ల మించి పోయి నాయనో నా బిడ్డ అమ్మయ్యాడో నీ కొండకు వస్తాను 7 కొండలు వాడు అంటే చస్తే వాడు చావాలి, మనం చావకూడదు దూకి. అంటే తలకాయ చితికితే 7 కొండల వెంకటేశ్వర స్వామికి చితికి వాడి తలకాయ బదలవలసిందే కానీ మనం దూకకూడదు. వాడు చూస్తూ ఉంటాడు, గడిది కొడక కిందికి వెళ్ళరా అప్పటిదాకా నీకు తెలియదు వాడు ఉన్నాడో లేదో అని కుర్రాడు. ఇది ప్రేమ అంటారా అని అడుగుతాడు నారదుడు. కోపడకండి, అమృత స్వరూపమేనా లేదా ఇంకొకటి
కుర్రాన్ని చేయబట్టుకుని సాయంత్రం పూట రైలు పట్టాల మీద షికారు ఎడుతున్నాడు గాడిద. అదే చదువుకున్న వాళ్ళనే చేస్తాం, చదువుకోని వాడు చేయడు, వాడు పట్టాలు అని దూరంగా ఉంటాడు. పెడుతుంటే వాడు కుర్రాడు ఉన్నంతసేపు ఉండి ఆ బండి వస్తున్న టైంకి అని ఇటు నుంచి క్రాస్ చేశాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, అమృత స్వరూపాచ ఒప్పుకుంటా, విత్ వాట్ అగ్లీ డర్టీ చీప్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్. దాన్ని ప్రేమని ఏ గాడిదే అనగలడు. అంటే సిన్సియరేనా? లేదా అమృత స్వరూప అంటే తలుగదంటే ఇంకో ఉదాహరణ తీసుకుందాం. అన్నం పెట్టాం, చొక్కాలు కుట్టించాం, ఇక్కడికి టెర్లిన్ చొక్కా కుట్టించాం, టెరికాట్ చొక్కా కుట్టించాం, ఈలాగ్ కుట్టించాం, ఆ చొక్కా కుట్టించాం, రంగులు రంగులుగా జోకరిగా పెట్టాం, ఎత్తుకున్నాం, పెరాంబులేటర్లో తీసుకెళ్ళాం. కొంచెం వయసు వచ్చేటప్పటికి ఆ స్పెల్లింగ్ తప్పుగా క్వాలిటీ ఐస్ క్రీమ్ కొనిపెట్టాం. వాడికి క్వాలిటీ ఐస్ క్రీమ్ తిన్నా జబ్బు చేస్తే పల్సటిలో వేయటం నేర్చుకున్నాం. ఇవన్నీ అయినాయి. వాడు కొంచెం పెద్దవాడయ్యాడు కుర్రాడు. వాడిని చదివిస్తున్నాం అనుకున్నాం, కాలేజీలో కూడా చదివాడు. వాడికి పెళ్ళి అయింది. పెళ్ళి అయ్యేటప్పటికి వాడిని పెళ్ళాన్ని ద్వేషించడం మొదలెట్టామా లేదా? అద్దంలో చూసుకుని చెప్పండి. వాడి పెళ్ళాము కలిసి సినిమాకి వెళ్తూ ఉంటే మొహం మొట్టమొదలాడ్చుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నామా లేదా? ఏడుస్తూ అమృత స్వరూపాచ. అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉందంటారా ప్రేమ? ఏమండి, చచ్చెడు చదువు చెప్పాం, చిన్నప్పటి నుంచి పెంచాం, మావాడు కాకుండా పోయాడు అంటే పెళ్ళాం వాడయ్యాడని. అంటే ఇలాంటి బఫెలోస్, డాంకీస్ లాంటి హ్యూమన్ బీయింగ్స్ ఉన్నావా లేదా భూమి మీద? కొడుక్కి కోళ్ళకి మధ్యన మంచం వేసి కొడుకునేది ఆవిడ. మనం హ్యూమన్ రేంజ్ చూస్తే తమాషగా కనిపిస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ అంటే రెండు కాళ్ళతో మాత్రమే కాదు హ్యూమన్ బీయింగ్స్ అంటే. అలాంటప్పుడు అమృత స్వరూపాచ అనగలమా? చిన్నప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నాడా కొడుకు మన దృష్టికి? ఇప్పుడు చండాలుడు వాడి సంగతి ఎత్తగంటాడు. మా గుంటూరు జిల్లా కనుక వెడితే పైగా తండ్రి ఏమంటాడు తెలిసిన, ఆ జిల్లాలో ఇంకా పాడు మూడో కొడుకుని అంటాడు. ఏమైంది ప్రేమ? కనుక సాక్షాత్కారం ఎక్కించేవి కావు ఇవన్నీ. కొడుకు తండ్రి ఎన్నాళ్ళు కలిసి ఉన్నా వాడు తలంచుకుని దొడ్డుతోనో రోడ్డు మీదకో కాలేజీకో వెడుతూ ఉంటాడు. వీడు కొడుకు దగ్గర అటు ఇటు చూడకుండా తలంచుకుని వీడు వెళ్ళవలసింది వీడు ఆఫీస్కి వీడు ఎడుతూ ఉంటాడు. క్వైట్ లైక్ టూ ఎనిమీస్ ఆర్ టూ కాంపోనెంట్స్, టూ అపోనెంట్స్. అంటే ఇండిఫరెంట్గా బతికేటువంటి వాళ్ళు తండ్రి కొడుకులు కాబట్టి ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి రమ్మంటే కాదు నాయనా, సాధన చేయి. ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఒకళ్ళు సాధన చేసుకోలేని వాడు నువ్వు ఇంకా యోగాభ్యాసం ఏం చేస్తావు? ఇల్లు వదిలిపెట్టి ఏదో వైరాగ్యం పొందుతాను, అరణ్యాలకు ఎడతాను, గుహల్లోకి ఎడతాను, యథోకోతలన్నీ కోయికన్నాడు. అరణ్యాలు గుహల్లోనూ ఏమి లేవు. నీ ఇంట్లో సాధన చేసుకుంటానికి నీ బుర్రకాయలో ఉన్నటువంటి తేళ్లు జరువులు పోగొట్టుకోగలిగితే ఏమన్నా ఉన్నది, లేకపోతే నెత్తిన గుడ్డేసుకుని వెళ్ళిపోమన్నాడు. అంతే చెప్పు, ఇందులో ఇంకేం లేదు. యోగాభ్యాసం అరణ్యంలో చేస్తానంటే వేమని చెప్పాడు కదా, క్రూర మృగం ఒకండు తారశీలన ముక్తి మార్గం అది ముందుగా జూపురా విశ్వరా విరామ. అందుకని ఇవన్నీ ఇంట్లో సర్దుకుంటాం చేత అయితే, లేదా ఆఫీసులో సర్దుకుంటాం చేత అయితే, లేదా ఎక్కడ 10 మందితో మనం ఉట్టికట్టుకుని ఊరేగుతున్నాం అక్కడ సర్దుకుంటాం చేత అయితే, దట్ ఈజ్ ఏ షూర్ టెస్ట్. అక్కడ మనం పొసగలేదు, పొత్తులేదు మనకంటే ఈ జన్మకి యోగాభ్యాసానికి పెట్టి పుట్టలేదు అని చదివేయాలి. ఇంట గెలిచి దచ్చగలండి అన్నమాట అప్లై చేసుకోవాలి. అంటే ఎక్కడ మనం 10 మందితో తెల్లారేక తిరుగుతూ ఉంటాము, అక్కడ మనకి రాగద్వేషాలు ఉన్నాయో పోయినాయో టెస్ట్ చేసుకునేటువంటి చోట్లయితే ఇవి కాక ఎక్కడో చేస్తానంటే తన్నాలి. ఈ సాధన నిరంతర సాధనగా చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి సంస్కారములు సాక్షాత్కారం అవుతాయి. ఎదుటి వాడిని చూస్తుంటే వాడు సంగీతం పడుతూ ఉన్నాడు అనుకోండి, పాపం ఉంటే
బాగా సంగీతం అప్రిషియేట్ చేసే మహానుభావుడికి ఆయన పాట మొదలెట్టగానే అలా ఉండిపోతాడు. అంతేనా? పక్కన ఇంకోటి ఉంటాడు, ఏం చేత వాడు పాడుతూ ఉంటే మొహం ఇలా పెట్టేట, అది సేమ్ వాడే పాడుతూ ఉంటేనే ఇద్దరు నువ్వు పక్కన. అంటే వీడికి సంగీతం లేదు, వాడి మొహమే ఉంది. ఈ రెండో వాడికి వాడి మొహం లావుగా ఉండొచ్చు, వీడి మొహం కూడా రేపు లావవచ్చు. శరీరం ఒకనాడు సన్నగా ఉంటుంది, ఒకనాడు లావుగా ఉంటుంది, అన్ని నాళ్ళు ఒకలాగే ఉంటాయా? వాడి మొహం 60 ఏళ్ళు ఉన్నాయి కనుక ఇప్పుడు ఈ రోజు సత్తపేలలే ఉండొచ్చు. కానీ వీడు సంగీతానికి వెళ్ళాడా మోహానికి వెళ్ళాడా అండి గాడిదే? వీడు పక్కన కూర్చొని ఆయన పాడుతూ ఉంటే ఏమిటంటే ఆ ఉక్కు చూడు, ఆ మొహం చూడు. ఆయన మొదట ఆయన అయిపోయినాడు, మళ్ళీ ఆయన పాట ఆపినప్పుడే మన లోకానికి వచ్చాడు. కనుక సంగీతం వినుచున్నాడు అన్న ఎవరికి తగి ఉన్నది? ఆ మొదటి వాడికి తగి ఉన్నది. అంటే సాక్షాత్కారం అంటే వాడు, వీడు వాడి మొహం, వాడి ముక్కో, లేదా కనిబొమ్మల మీద నువ్వు వెంట్రుకు ముక్కో సాక్షాత్కరించుకుంటున్నాడు, లేదా వాడి మొహాన ఉన్న పులిపిరికాయో ఉంటాయి కదా, ప్రతివాడికి ఏదో ఒకటి ఉంటాయి. ప్రతివాడి మొహం ఒక వయసు దాటా కొండ ముచ్చల్లే అవుతుంది. విత్ డ్యూ రెస్పెక్ట్స్, 100 దేవదంటే నాకు నమస్కారం, వాళ్ళు కాక మిగతా వాళ్ళ సంగతి. చిన్నప్పటి నుంచి ఏడాదికి ఒక ఫోటో తీయించుకున్నట్టు వరుసను కట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో ఒక నలుసు, నలక, మొలక, తర్వాత కొంత వయసు వచ్చాడు మన్మథ మొలక, నవమన్మథుడు, ఇంకొంచెం ఎన్లార్జుడు మన్మథుడు, కొంచెం మోటు మన్మథుడు, కొంచెం ముదురు మన్మథుడు, ఇంకా కొంత వృద్ధ మన్మథుడు. అంటే కాస్త మీసాలకి రంగేయించుకుని పళ్ళు కట్టుకుని ఉత్తరీయం ఇంకాస్త మడతలుగా జాగ్రత్తగా వేసుకుని గట్టిగా తగ్గి ఇట్లా వృద్ధ మన్మథుడు ఉంటారు. ఇవన్నీ అయిన తర్వాత చివరికి కోది, కొనముచ్చు, చిట్ట చివరికి దిగిపోతూ ఉండగా ప్లాట్ఫామ్ నుంచి పుర్రె ఎట్లా ఉంటుందో మొహం అలా ఉంటుంది. ఇవన్నీ ఓడి ఫోటోలేనా అని చూసి ఆడకూడదు. అందుకని జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, పాపం ఒక్క పాదంలో కొట్టేశాడు భగవద్గీతలో మొత్తం. ఈ వ్యధ విషయాలు ఉన్నాయి, వీటి దోషాలను ఈ దుఃఖాలను వీటిని దర్శనం చేయటానికి చేసి కూడా చాలదు, అనుదర్శనం చేయండి అన్నాడు, సాక్షాత్కారం చేయండి అన్నాడు. చేస్తే ముసలివాడిని చూస్తే మీకు ముసలివాడి మీద సింపతి కలుగుతుంది, కుర్రవాడిని చూస్తే కుర్రవాడి మీద సింపతి కలుగుతుంది, జబ్బువాడిని చూస్తే జబ్బువాడి మీద సింపతి కలుగుతుంది, పిరికివాడిని చూస్తే పిరికివాడి మీద సింపతి కలుగుతుంది తప్ప ఎగతాళి చేయరు. చూసారా? ప్లాట్ఫామ్ మీద నుంచుని ఎలక్యూషన్ కాంటెస్ట్లో మాట్లాడలేక చేతులు కాళ్ళు ఉనికి అనుకుని ఏ అన్నారు. ఏం చేత? ఎట్లా ఉన్నవాడిని చూస్తే వాడి మీద సింపతి మీకు కలుగుతుంది, అప్పుడు సాక్షాత్కారం అనేటువంటి చేత అవుతుంది. అప్పుడు సర్వజీవములందు సాక్షాత్కారం వస్తుంది మీకు, సంస్కార సాక్షాత్కారం. అది ఇక్కడ చెప్పింది. అలాంటి సంస్కార సాక్షాత్కార అది కలుగుట వలన సాక్షాత్కరణాత్ పూర్వజాతి జ్ఞానం అప్పుడు కలుగుతుందండి. వాడు పూర్వజన్మలో ఏమిటి అన్నది, మనం పూర్వజన్మలో ఏమిటి అన్నది. లేకపోతే ఏదో కట్టుకథలు చెప్పుకుంటూ ఉంటాం. ఏదో పూర్వజన్మలో కాశీలో వాడు ఒక వ్యాపారి అయి పుట్టాను, ఏమిటి వాటి వల్ల ఏమిటి ఉపయోగం? అందుకోసం కాదా అది పూర్వజన్మ జ్ఞానం అనేది. నాడీ గ్రంథాల్లో చెప్పించుకుంటానికి, బుకాయించుకుంటానికి, వాటి కోసం కాదు. ఎందుకంటే ఈ జన్మలో కొన్ని తీరనటువంటి దురభ్యాసములు కానీ, తాను ప్రయత్నించుకున్నా కానీ తీరనటువంటి దారిద్ర్య దుఃఖాది బాధలు కానీ ఒక్కొక్కప్పుడు, లేదా అన్లక్కీ అన్సక్సెస్ఫుల్ కెరీర్, ఏది ప్రయత్నం చేసినా సరే తగలడుతుంది, నాశనం అవుతుంది జీవితంలో, లేదా ఎల్లప్పుడూ ఏదో ఒక వ్యాధిగ్రస్తంగానే శరీరం ఉంటుంది. ఒకటో
ఆ వ్యాధి 10 ఏళ్ళు 15 ఏళ్ళు తగ్గటం లేదు. అది డాక్టర్ దగ్గర దొరకదు ఆన్సర్, మందుల దగ్గర దొరకదు, అనేక సిస్టమ్స్ హోమియోపతి ఎలోపతి మొదలైనటువంటి గాలించడం వల్ల దొరకదు. ఎంచేతంటే ఇవన్నీ కలిసి ఎక్కడ పనిచేస్తున్నాయి? మామూలు మన ఎరుగున్న నాటు అంటే ఎలోపతి వైద్యశాస్త్రం అంటే అన్నమయ శరీరం మీద పనిచేస్తుంది, భౌతిక శరీరం మీద. కానీ అన్నమయ శరీరంలో వచ్చేటువంటి ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ ఎక్కడ తయారవుతున్నాయి? ప్రాణమయ శరీరంలో తయారవుతున్నాయి. అంతవరకు వెడుతుంది హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, న్యాచురోపతి. ప్రాణమయ కోశంలో వచ్చినటువంటి తేడాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనోమయ కోశం నుంచి వస్తున్నాయి. అక్కడ పుట్టి ప్రాణమయ కోశానికి వచ్చి అక్కడి నుంచి అన్నమయ కోశానికి వచ్చేటప్పటికి ఈ లివర్ తయారయ్యేటువంటి టిష్యూస్ ఉన్నాయి చూడండి, ఏదో సన్నాసి టిష్యూస్ తయారయ్యి. ఎప్పుడు వాడికి లివర్ జబ్బే, ఎన్ని మందులు ఇచ్చినా. ఆయుర్వేదం ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు. కనీసం వీడు 52 ఏళ్ళైనా బతుకుతాడేమో అని లివ్ 52 కనిపెట్టారు. ఆశీర్వదించడం లివ్ 52 అని. ఏ విధంగా వీడు ఉంటాడనే నమ్మకం లేదు. లివర్ అలా అంటే లివర్ తయారయ్యేటువంటి ధాతువులు ప్రతిరోజు కూడాను దేనివలన? వీడి మనోమయ కోశంలో ఉన్నాయి, దాని విషబీజములు. దాని నుంచి ప్రాణమయ కోశాన్ని